చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేసిన రామరాజ్యం వీర రాఘవరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు 3 రోజుల కస్టడీకి ఇవ్వడంతో ఇవాల్టి నుంచి గురువారం వరకు పోలీసులు ప్రశ్నించనున్నారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేయనున్నారు పోలీస్ అధికారులు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వీర రాఘవరెడ్డిని చిలుకూరు ఆలయానికి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని సైబర్ రైట్ మనం చూస్తున్నాము. ఇక 3 రోజుల పాటు అటు ఏదైతే చిలుకూరి రంగరాజన్ పై దాడి కేసుకు సంబంధించి వీర రాఘవరెడ్డిని పోలీసులు విచారించనున్నారు 3 రోజుల పాటు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వీర రాఘవరెడ్డిని 3 రోజుల పాటు కస్టడీ కావాలంటూ కూడా పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయడంతో మొయినాబాద్ పోలీసులు 3 రోజుల పాటు నిందితుడిని విచారించవచ్చు అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇంతకు ముందే నిందితుడిని వీర రాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు వరుసగా పోలీసులు ఈ కేసుకి సంబంధించి, ఈ రామరాజ్యం స్థాపనకు సంబంధించి ప్రధానంగా అర్చకులని ఎందుకు టార్గెట్ గా చేసి, రంగరాజన్ని టార్గెట్ గా చేసి మీరు దాడి చేయాల్సి వచ్చింది, ఈ దాడి వెనుకల ఉన్నటువంటి కుట్ర ఏంటి, ఈ రామరాజ్యం స్థాపించిన తర్వాత ఎంతమంది అర్చకులని, ఇతర వ్యక్తులని బెదిరించి మీ సంస్థకు డబ్బులు బదలాయించుకున్నారు, ఇప్పటి వరకు మీ సంస్థకు ఎన్ని డబ్బులు వచ్చాయి, సంస్థ ఎలా రన్ చేస్తా ఉన్నారు, మీరు చెప్పిన విధంగా 20,000 శాలరీ అనేది వీళ్ళందరికీ ఎలా ఇస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి డబ్బులు సమకూరుస్తా ఉన్నారు అనే దాంట్లో కూడా వివరాలు సేకరించడంతో పాటు రంగరాజన్ ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో జరిగినటువంటి మినిట్ టు మినిట్ సీన్ అంతా కూడా అక్కడ వారి ద్వారా రిహార్సల్ చేయించి అదంతా కూడా వీడియోగ్రఫీ చేసి ఇలా రంగరాజన్ పైన ఈ రామరాజ్యం స్థాపికులంతా కూడా దాడి చేశారన్నట్టు కూడా ఆ వీడియోలన్నీ కూడా తిరిగి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రంగరాజన్ని టార్గెట్ చేసి ప్రత్యేకంగా అతనిపై దాడి చేయడానికి గల కారణాలు, జరిగినటువంటి తీరు ఎలా ఉంది అనే దాంతో కూడా వారితోటే రిహార్సల్ చేయించి ఆ సీన్ రికన్స్ట్రక్షన్స్ వీడియోలన్నీ కూడా పోలీసులు నమోదు చేసుకొని తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 25 మందికి పైగా రంగరాజన్ పై దాడి కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా 25 మందిని కూడా వివిధ జిల్లాకు చెందినటువంటి వారందరినీ అదుపులోకి తీసుకొని అందరినీ రిమాండ్ కి తరలించడం జరిగింది. దీంట్లో లార్డ్ శివ, నేనే శివుడి అవతారాన్ని అంటూ కూడా తను పోలీసులకు కన్ఫ్యూజ్ చేశాడు. ఈ శివుడు అవతారం ఏంటి, ఈ శివుడు అవతారం పేరుతో ఏవైనా వసూళ్లకు తెర తీశాడా, ఈ రామరాజ్యం ఎందుకోసం స్థాపించారు, ఎవరి ఉపయోగం కోసం, ఎవరి లబ్ధి కోసం, నిజంగానే రామరాజ్యం కోసం తపన పడతా ఉన్నారా లేదా ఏదైనా కమర్షియల్ కోసం ఈ ఆర్గనైజేషన్ ఉపయోగిస్తా ఉన్నారా అనేదంతా కూడా సీన్ రికన్స్ట్రక్షన్ తో పాటు ఇతని నుంచి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకొని ఉన్నారు. సునీత, ఎస్ రవితేజ, మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో వీర రాఘవరెడ్డి పోలీసులకు సహకరిస్తున్నారా, అండ్ అదేవిధంగా ఈ రీకన్స్ట్రక్షన్ లో ఏమైనా కొత్త విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టిన తర్వాత నిందితుడు వాస్తవాలు తెలియజేస్తా ఉన్నాడా లేదా, ఎందుకంటే రంగరాజన్ ఇంటికి చేరుకున్నప్పుడు, రంగరాజన్ పైన దాడి జరిగినప్పుడు ప్రతిదీ కూడా పోలీసులు ఎవిడెన్స్ కింద ప్రతి నిమిషానికి సంబంధించినటువంటి టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించడం జరిగింది. ఇతను సీన్ రికన్స్ట్రక్షన్ సందర్భంగా ఆ విషయాలని నిజంగానే వాస్తవాలు బయటకు చెప్తా ఉన్నాడా, మళ్ళీ ఏదైనా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడా, సీన్ రికన్స్ట్రక్షన్ అనేది ఒక నిందితుడు ఒక వ్యక్తి పైన ఎలా దాడి చేశాడు, వీరందరూ కలిసి ఎలా వచ్చారు, ఎలా ఈ వాహనాలను సమకూర్చాడు, వీళ్ళందరూ కూడా డబ్బులు ఎలా ఇస్తా ఉన్నారు, ఇతను చేసేటువంటి ప్రతి మూమెంట్ పోలీసులకు సహకరిస్తా ఉన్నాడా లేదా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడని తెలుసుకోవడం కోసము పోలీసులు కీలకమైనటువంటి ఎవిడెన్స్ కోర్టుకు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే సీన్ రికన్స్ట్రక్షన్ చేసి అతను ఇస్తున్నటువంటి ఈ రిహార్సల్స్ అన్ని కూడా రికార్డ్ చేసుకుని తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసి తనే స్వయంగా ఈ దాడికి, హత్యాయత్నానికి పాల్పడ్డానంటూ కూడా స్వయంగా ఒప్పుకొని పోలీసులకు ఆ కన్ఫెషన్ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీర రాఘవరెడ్డిని 7 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి శిక్షలు పడేటువంటి ప్రయత్నాలు పోలీసులు ఇంకా తీవ్రంగా జరుపుతా ఉన్నారు. ఈ కేసులు అతడిపై
ఆల్టర్ చేసిన తర్వాత 7 ఏళ్లకు పై మించి అతనికి ఈ ఇంప్రిజన్మెంట్ పడితే మాత్రం డెఫినెట్ గా ఈ పనిష్మెంట్ అతనికి ఉంటుందనే ఉద్దేశంతో పోలీసులు వీరరాఘవరెడ్డి విషయంలో ప్రతిదీ కూడా కీలకంగా మార్చుకొని ఎవిడెన్స్ మిస్ అవ్వకుండా మాత్రం ప్రతిదీ అన్ని సేకరించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతోంది. రవితేజ, మరోపక్క చూసుకున్నట్లయితే ఈ రామరాజ్యం ఆర్గనైజేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అండ్ వీరరాఘవరెడ్డి వెనక ఎవరైనా పెద్దలున్నారా? ఈ రామరాజ్యం ఆర్గనైజేషన్ కంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పీపుల్ అంటూ ఒక సంస్థని స్థాపించడము, దాని ద్వారా తిరిగి తెలంగాణ పీపుల్ కి న్యాయం చేస్తానని, వాళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటానంటూ ఒక పక్క, మళ్ళీ తిరిగి ఇతను ఒక టైటిల్ ని ఎంచుకొని ఆ టైటిల్ ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ నినాదాలన్నీ కూడా చేసుకుంటూ ఈ రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని దీని ద్వారా ఇతను ఆ బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు. ఇతని టీం మెంబర్స్ సొసైటీలో ఉండడం కారణంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తో పాటు చాలా మందిని ఎక్స్టార్షన్ కి గురి చేసి డబ్బులు వసూలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా వీళ్ళ టీం అందరినీ కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది, అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సి ఉంటుందంటూ కూడా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు కోర్టు కూడా తెలియజేస్తా ఉన్నారు. రామరాజ్యం ఆర్గనైజేషన్స్ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఇలాంటి సంస్థలు అప్పట్లో నక్సలిజం కి ఉపయోగించే వాళ్ళు సేమ్ అదే డ్రెస్ కోడ్ ని ఇప్పుడు రామరాజ్యం పేరుతో వీరరాఘవరెడ్డి స్థాపించి జనాల్లో ఒక భయం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఇలాంటి టీమ్స్ సొసైటీలో ఉండడం మాత్రం చెడుకు దారితీసేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా పోలీసులు ఈ అభియోగాలన్నీ మోపుతూ వీరరాఘవరెడ్డి పనితీరు ఏంటో అనే దానిపై కూడా ఈ వివరాలన్నీ ఇప్పటికే కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతని కస్టడీ కావాలంటూ కూడా కోర్టు కోరడం, కోర్టు దానికి అనుమతి ఇవ్వడంతో ఈ రోజు అతను అదుపులోకి తీసుకుని సీన్ రికన్స్ట్రక్షన్ మిగతా వివరాలన్నీ కూడా అతని నుంచి రాబట్టనున్నారు. రవితేజ, 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ 3 రోజుల పాటు పోలీసులు ముఖ్యంగా ఎలాంటి ప్రశ్నలు సంధించనున్నారు వీరరాఘవరెడ్డిపై? సీన్ రికన్స్ట్రక్షన్ వ్యవహరించిన తర్వాత అతను నిజంగానే ఈ వాస్తవాలు బయటికి తెలియజేసే విధంగానే అన్ని వాస్తవాలు చెప్తా ఉన్నాడా లేదా, ఇంకేదైనా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడా లేదా, రామరాజ్యం స్థాపన దేనికోసం, వీటి వెనుక ఎవరున్నారు, ఏ ఉద్దేశంతో నడుపుతా ఉన్నారు, ఇది స్థాపించిన తర్వాత ఎంతమంది అర్చకులని ఇతర వ్యక్తులని బెదిరించి డబ్బులు వసూలు చేశారు, కేవలం డబ్బులు వసూలు చేయడం కోసమే రామరాజ్యం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి నేరుగా వాళ్ళని బెదిరించి కిడ్నాప్ చేస్తున్నామని, గతంలో ఒక జిల్లా కలెక్టర్ ని మేము అరెస్ట్ చేశాము, వచ్చి పోలీసులు తీసుకెళ్ళండి అంటూ కూడా ఈ ఆడియో తీవ్ర వైరల్ గా మారింది. కాబట్టి ఎప్పటి నుంచి ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. కొన్ని బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లని అడ్డు పెట్టుకొని దీని ద్వారా ప్రజలు కూడా ఉన్నతాధికారులని అరెస్ట్ చేయొచ్చు అంటూ కూడా ఈ ఆచారాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు వీరరాఘవరెడ్డి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. కాబట్టి మొత్తం అతని కాల్ డేటా అంతా కూడా బయటికి తీసి ఎంతమందికి ఫోన్ చేశాడు, ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నాడు, ఎంతమందిని బెదిరించి ఇప్పటి వరకు డబ్బులు వసూలు చేశాడు అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా ఈ 3 రోజుల పాటు కస్టడీలో పోలీసులు సేకరించనున్నారు. రవితేజ, మరోపక్క చూస్తే ఈ రంగరాజన్నే కాకుండా ఇంకా వీరరాఘవరెడ్డి ఖాతాలో ఇంకెవరైనా అర్చకులు ఉన్నారా? ఇలా డబ్బులు డిమాండ్ చేసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగిందా? ఇప్పటి వరకు ఎక్కడ కూడా వీరరాఘవరెడ్డి సభ్యులు ఇలా దౌర్జన్యం చేసి ఎక్స్టార్షన్ చేసి బెదిరిస్తా ఉన్నారంటూ కూడా ఏ ఒక్క బాధితులు కూడా ముందుకొచ్చి ఫిర్యాదు అందజేయలేదు. పోలీసుల ఎంక్వైరీలో మాత్రం ఈ రామరాజ్యం స్థాపించి అనేక అక్రమాలకు పాల్పడతా ఉన్నాడు, ప్రతిదీ డబ్బుల రూపంలో ఇతను వసూలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాంట్లో రామరాజ్యం ఫౌండేషన్ లో రిక్రూట్మెంట్ పెంచడంతో పాటు వాళ్లకు ఆర్థికంగా ఆ ఆర్గనైజేషన్ ని రన్ చేయడానికి ప్రతి సభ్యునికి 20,000 చొప్పున జీతాలు ఇవ్వడానికి ప్రతి అద్దెదారులు తొక్కుతూ అనేక వైపుల నుంచి కూడా ఆ సంస్థకి డబ్బులు రాబడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా సొసైటీలో ఎక్స్టార్షన్ చేసి బెదిరింపులకు గురి చేసి దౌర్జన్యం చేసి డబ్బులు వసూలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ఆర్గనైజేషన్ మంచి కోసం అంటే కూడా చెడుగా ఉపయోగించేటువంటి లక్షణాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయంటూ కూడా ఎంక్వైరీలో తేలడము. ఇప్పుడు అతను అదుపులోకి తీసుకున్న తర్వాత వీరరాఘవరెడ్డి మొబైల్ నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయి, ఎవరెవరిని బెదిరించాడు, ఎవరి ద్వారా ఈ డబ్బులని ఇన్ని రోజుల పాటు వసూళ్లు చేశాడు, ప్రధాన అర్చకుల్ని బెదిరిస్తే వీళ్ళకి వచ్చేటువంటి లబ్ధి ఏంటి, ఎవరు దీనిలోపై బెనిఫిట్ పొందేటువంటి ప్రయత్నం చేశారు, ప్రధాన అర్చకుడిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అనే పూర్తి వివరాలన్నీ కూడా అతని నుంచి సేకరించి వివరాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు.